జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని హ్యాపీ ఎంఎస్ కాలనీలో కాలుష్య సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. శ్రీలక్ష్మి గణేష్ బార్ బాయిల్డ్ రైస్ మిల్లు నుండి వెలువడుతున్న నల్లటి బూడిద కారణంగా గత 3 సంవత్సరాలుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందరం కలిసి లేడీస్ అందరం డస్ట్ పడుతుందండి, కొంచెం కంట్రోల్ చేయమంటే చేస్తామన్నారు. ఏం చేయలేదు. 20 రోజులు అవుతుంది. మళ్ళీ బాగా డస్ట్ వస్తుందండి. మాకు కోవిడ్ వచ్చింది, ఇన్ఫెక్షన్, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందండి. వయసు పెద్దవాళ్ళు. అదేమంటే మీరు అక్కడ ఎందుకు కొనుక్కున్నారు ఇల్లు? ముందు మేము మిల్లు కొనుక్కున్నాం. మాది మిల్లు ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారు, ఇప్పుడు మీరు డస్ట్ పడుతుందంటే ఎట్లా చేస్తాం మేము అని అన్నారండి. మొన్న అందరం వచ్చి మొన్న అడిగితే అట్లా అన్నారు. కరెక్ట్గా సమాధానమే లేదు. మరి డస్ట్ లేకుండా చేస్తామమ్మా అని ఒక్క మాట కూడా లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టే మాట్లాడారు. అదే అంటున్నా అండి, తను ఏ సమాధానం గట్టిగా చెప్పడం లేదు. ఎందుకు కొనుక్కున్నారు? ఇల్లు రన్ చేసుకున్నారు. మాకు డస్ట్ పడకుండా ఉంటే చాలండి. చుట్టూ కాంపౌండ్ లేదు. అక్కడ అది గొట్ట ఉంటదంట కదా, పైపు అది కూడా లేదండి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎట్టన్నా మరి కంట్రోల్ చేసి చూడాలని చూస్తున్నాము. చేయగలుగుతాము, దానికి ఒక ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసి వస్తుందని చెప్తున్నారు. కానీ అదేంటనేది చెయ్యమంటే చెయ్యట్లేదు. అంటే ఏంటంటే వాళ్ళంతా నెగ్లెక్ట్ ఉంటున్నారు, అంటే కావాలని చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. కావాలని 15 రోజుల క్రితం వచ్చాము, చెప్పాము, వెళ్ళాము. ఇంకా వచ్చినాకనే ఎక్కువైపోయిందండి. మరి మేము ఎవరితో చెప్పినా కొన్ని రోజులు నల్లటి బూడిద వస్తుంది, కొన్ని రోజులు తెల్లటి పొట్టులాగా వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కాసేపు బయట కూర్చున్నా కూడా దగ్గు వచ్చేస్తుంది. లేదు, వాళ్ళు చేస్తాం లేదు. మరి బాగా అదే సార్, పొట్టుకు సరి చెప్పి ఎలా పొట్టుకు రూమ్ కట్టాలి, బూడిద రూమ్ కరెక్ట్ గా ఉందా లేదా చూసి చెప్పాలి. కమిషనర్ గారు వచ్చి చూసేళ్ళారు, కానీ రియాక్షన్ ఏం లేదు. ఏముండదు సార్ పిల్లలతో. అంటే మీరు లేడీస్ అడుగుతుంటే మీరు లేడీస్. నా పేరు ఉదయలక్ష్మి. మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వెంచర్లో తీసుకొని ఉన్నామండి. మాకు ఏజ్డ్ 60 సంవత్సరాలు దాటి, అది కాక కోవిడ్ వచ్చింది, లంగ్స్ ప్రాబ్లం అండి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అసలు వింటలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎందుకు కొనుక్కున్నారు? అక్కడ మేము జాబ్ చేయించండి వస్తే మీరు